హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కుకు విత్ జాతిరత్నాలు ప్రోమో అయితే వచ్చేసింది. సో ప్రోమో చూస్తేనే అర్థమైపోతుంది కదా, విలన్స్ స్పెషల్ అని చెప్పేసి వీళ్ళు వేసుకున్న గెటప్స్ని బట్టి అర్థమైపోయింది. ఇక వీళ్ళు విలన్స్లో నిజంగానే రియల్ విలన్స్ లాగే కనిపిస్తున్నారండి. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక ఫినాలి అండ్ ప్రీ ఫినాలి ఇదంతా ఒక ఎత్తులాగా వీళ్ళైతే చక్కగా విలన్స్ గెటప్లో అయితే వచ్చేసారు. ఇక అందరికంటే కూడా హరి అలాగే ఇమ్మాన్యుయల్ మాత్రం నిజమైన విలన్స్ లాగే కనిపిస్తున్నారు. సో వీళ్ళ మేకప్ ఎవరు చేశారో కానీ చాలా అంటే చాలా ఫన్నీగా అలాగే చాలా నీట్గా చేశారు. కరెక్ట్గా యాప్ట్ లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ గెటప్స్ వేసుకొని ఇక పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే నవ్వులే నవ్వులని చెప్పచ్చు. నిజంగానే ఈ కుకు విత్ జాతిరత్నాల్లో ఎంత బాగా కుక్ చేస్తున్నారో అలాగే ఫన్ కూడా అంతే లెవెల్లో అయితే ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళల్లో ముఖ్యంగా ఇమ్మాన్యుయల్, హరి అలాగే అవినాష్ వీళ్ళంతా మాత్రం చాలా ఫన్ అయితే చేస్తూ ఉన్నారు. సరే, ఇక వచ్చేసరికి ఈసారి ఎపిసోడ్ నిజంగానే చాలా క్రిటికల్గా మారబోతుంది. ఎందుకంటే డైరెక్ట్ ఎలిమినేషన్, ఇద్దరికి డైరెక్ట్ ఎలిమినేషన్ అయితే జరగబోతుంది. సో ఉన్న 8 మెంబర్స్లో ఇద్దరు డైరెక్ట్ బాటంలో ఉన్న ఇద్దరు కూడా డైరెక్ట్ ఎలిమినేట్ అయితే అయిపోతారు. సో 6 మెంబర్స్కి ప్రీ ఫినాలే అలాగే ఫినాలే అయితే జరగబోతుంది రాబోయే ఎపిసోడ్స్లో. చూడాలి అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారా, ఎలా ఎలిమినేట్ అవుతారు అనేది ఇవన్నీ చూడాలంటే ఈ వారం అయితే మనం కంపల్సరీ కుకు విత్ జాతిరత్నాలు చూడాల్సిందే. నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఈ కుకింగ్ షోలో ఉన్నారు. సో కుకింగ్ రాని వాళ్ళు తక్కువ మందే, అంటే యష్మి కానివ్వండి, శోభ వీళ్ళందరికీ అంతగా రాదు. బట్ ఓకే, వీళ్ళు కూడా ట్రై అయితే చేస్తున్నారు కాబట్టి నిజంగా వీళ్ళని కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. ఇద్దరు ప్రోమోస్ అంటే సాటర్డే సండే ప్రోమో అయిపోయేసరికి చాలా తక్కువ మందిని చూపించినట్టు నాకైతే అనిపించింది. సో వాళ్ళలో ఇక ఇమ్మాన్యుయల్, హరి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సో ఇక్కడ సాటర్డే వచ్చేసరికి అవినాష్ మాత్రమే ఎక్కువ కామెడీ చేసేవాడు, మిగతా వాళ్ళంతా నార్మల్గా చేసేవాళ్ళే కాబట్టి ఇక ఈసారి పోలీస్ గెటప్లో అవినాష్ అయితే వచ్చేస్తాడు. సో దాక్షాయినియో ఎవరో పుష్పలో ఉన్నటువంటి అనసూయ గారి క్యారెక్టరు దిశ గారు అయితే వేస్తున్నారు. ఇక ఆమె అయితే ఆ అవినాష్ మీద కూర్చొని మరి ఆయన గొంతు కోసేస్తున్నట్టుగా ఒక యాక్టింగ్ అయితే చేస్తూ ఉంటే ఇక అవినాష్ అంటుంటాడు మళ్ళీ మళ్ళీ నాకు ఇదే యాక్ట్ కావాలి, అంటే తన మీద కూర్చున్నట్టుగా ఇదన్నీ చేస్తుంటుంది కదా అవినాష్. అబ్బా నిజంగానే చాలా ఫన్ చేస్తూ ఉంటాడు, నాకు మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి ఇదే కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అనమాట. ఇలా ఈసారి అయితే చాలా ఫన్గా జరగబోతుంది. సో ఇక తనూజ గారిని అయితే పిందె పండైంది అని చెప్పేసి హరి చెప్తూ ఉంటే నువ్వు నన్నేం చేయలేవురా అని డైలాగ్తో తను కూడా తనని రఫ్ ఆడిచ్చేసద్ది. ఇక ఇమ్మాన్యుయల్ వచ్చేసరికి బాహుబలిలో నిమ్దా అనే ఆయన క్యారెక్టర్ వేస్తుంటే ఇంకా ఆయనని ముద్దు పెట్టుకుంటూ బాబా భాస్కర్ గారు ఇంకా కామెడీ చేస్తుంటారు. ఇదేంట్రా నాకు ఈ కర్మ అన్నట్టుగా ఉంటుంది ఇమ్మాన్యుయల్. ఇక ఎక్కడ కనపడితే అక్కడ ముద్దులు పెట్టేస్తూ ఉంటే ఏంటి బాబా భాస్కర్ గారు, నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మీరు కానీ ఇలా చేస్తూ ఉంటే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక అందరూ మాత్రం బాగా నవ్వుతూ ఉంటారు. ఇక దీంతో ఒక టవల్ లాంటిది తీసుకుని వచ్చి దాన్ని చుట్టేసుకుంటూ ఉంటాడు ఇమ్మాన్యుయల్. అంటే ఏవి బాడీ కనిపించకుండా, అంటే డైలాగ్ చెప్పనీయకుండా ఈయన ముద్దులు పెట్టేస్తుండేసరికి ఆయన కవర్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇలా చాలా ఫన్గా జరుగుతూ ఉన్న ఈ ఎపిసోడ్ మాత్రం హైలైట్గా మారబోతుంది ఈ కుకింగ్ షోకి అని చెప్పచ్చు. ఈ వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye.